హాయ్ హలో నమస్తే ఎవరోన్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీ మూవీ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు డబుల్ స్మార్ట్. బేసిక్గా ఈ మూవీ మనం చూడాలి అనుకుంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ రీజన్ రామ్ పోతినేని వన్ మ్యాన్ షో మూవీ అంతా. అండ్ మణిశర్మ మనకి ఫస్ట్ పార్ట్లో ఉన్నంత కిక్ ఇచ్చేంత బీజం ఇవ్వలేకపోయినా లైక్ అక్కడక్కడ కొన్ని సాంగ్స్ మనకు చాలా బాగుంటాయి. మోర్ ఓవర్ ఈ మూవీ అంతా కూడా లైక్ సేమ్ ప్యాటర్న్. లైక్ ఫస్ట్ పార్ట్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది. నేను లెక్కేసుకుంటున్నాను ఏమన్నా స్టోరీ చేంజెస్ ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా మనం ఆలోచించుకోవడానికి అని. లైక్ మన మూవీ చూసినంతసేపు ఎంతసేపు అయినా కానీ అదే రిఫరెన్స్లు వస్తూ ఉంటాయి. ఇంకా హీరోయిన్లు మార్చారు, క్యారెక్టర్లు అయ్యే పెట్టేశారు. మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి రామ్ యాక్టింగే మూవీ చూస్తున్నంతసేపు. బట్ ఆలీ ఎక్కడెక్కడ వచ్చేసి లైక్ ఓల్డ్ స్టైల్లో కామెడీ రన్ చేద్దామని చూసారు, కానీ కొన్ని చోట్ల వర్క్ అయింది. ప్రతిసారి అంటే అది బోర్ కొట్టేసింది. అండ్ కొంచెం ల్యాగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది మూవీ అంతా. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్లు అవన్నీ ఏదేదో చేద్దామని దాన్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్ళిపోయి సినిమా అప్పటిదాకా ఒకలా ఉన్నది అప్పటి నుంచి మార్చేసి సంబంధం లేకుండా ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు. లైక్ స్టోరీ పక్కన పెట్టేసుకుని, లాజిక్స్ పక్కన పెట్టేసుకుని చూస్తే సినిమా బాగానే ఉంది. ఇంక మనం కొంచెం స్టోరీ డీటెయిల్గా ఈ సెట్ ప్రొడక్షన్ లెవెల్ క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసుకుంటే మాత్రం సినిమా మనకు అంత నచ్చదు. పర్సనల్గా నాకైతే మాత్రం యావరేజ్, ఓకే చూడొచ్చు ఒక్కసారి, పాటల కోసం ఒక్కసారి వెళ్ళొచ్చు. ఆ పాటలు విన్నప్పుడు బాగున్నాయి కాబట్టి అది కూడా ఒకటి రెండు సాంగ్స్ లైక్ కిరికిరి సాంగ్ ఒకటి ఫస్ట్లో వచ్చేది అండ్ మార్ ముంతా సాంగ్, ఈ రెండు సాంగ్స్ మేజర్గా బాగుంటాయి అన్నమాట చూడడానికి. అండ్ రామ్ డ్యాన్స్ అయితే అదర్ కొట్టేశాడు, ప్రతి సాంగ్లో అదర్ కొట్టేశాడు. రామ్ 120%, 150% ఇచ్చాడు మూవీలో. ఈ మూవీకి ఎవరన్నా న్యాయం చేశారు అంటే మాత్రం రామే. బట్ కంపేర్ టు లైగర్ ఇది బెటరే పూరి జగన్నాథ్కి. లైగర్ అనేది ఒక పెద్ద రాడ్, అంత పెద్ద రాడ్ నుంచి మనకి ఇది పర్లేదు అనిపిస్తుంది ఈ స్మార్ట్ శంకర్ అనేది, లైక్ డబుల్ స్మార్ట్ శంకర్ అనేది. సినిమాలో ఇంకా డైలాగ్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ పూరి జగన్నాథ్ నెరేటివ్లోనే ఉంటాయి కాబట్టి డైలాగ్స్ అంతా కూడా మనకి పూరి జగన్నాథ్ స్టైల్ కనిపిస్తూనే ఉంటుంది. నేటివ్ స్క్రీన్ ప్లే అన్నీ లైక్ పూరి జగన్నాథ్ ప్యాటర్న్లోనే ఉంటాయి. లైక్ ఆల్ ఓవర్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా రామ్, మణిశర్మ, చివరిలో అక్కడక్కడ మధ్య మధ్యలో పూరి జగన్నాథ్ కనిపిస్తూ ఉంటారు. సో మీరు ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి, దీంట్లో ఇది మీరు చూడొచ్చా అంటే ఒక 1 మంత్ వెయిట్ చేస్తే అమెజాన్ ప్రైమ్లో వచ్చేస్తుంది. ఇంకా మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేసి మీ రాడ్ మీకు ఎలా అనిపించింది, ఎంతవరకు పెద్ద పెద్ద రాడ్లు దిగాయి అనేది మాత్రం మీరే చెప్పుకోవచ్చు. అదే దట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ రివ్యూ. మైండ్ మీ, థ్యాంక్ యూ.